ఇవాళ పొగాకు విషయంలో కూడా 500 కోట్ల రూపాయలు పెట్టి మార్కెట్ని ఇన్వాల్వ్ చేసి పొగాకుని కొన్ని కార్యక్రమం చేశారు. ఇవాళ పొగాకు రైతులు చాలా అన్యాయం అయిపోయారు. ఇది శ్రీమా కంపెనీ అనే నారుతో మీరు అది వేయండి, మేము అందరూ కూడా కొట్టామని కంపెనీలు వాళ్ళందరూ కూడా చెప్తే దాన్ని మీరు పట్టించుకోకుండా మరి వాళ్ళందరూ కూడా కంపెనీ వాళ్ళు పారిపోయే పరిస్థితికి వస్తే ప్రభుత్వంగా మీరు ముఖ్యమంత్రిగా ఏ బాధ్యత తీసుకుంటారని చెప్పి నేను అడుగుతున్నాను. నేను ఇవాళ పొగాకు రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎవరు ఉంది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంది, ఈ రాష్ట్ర వ్యవసాయ మంత్రికి ఉంది. దీని మీద ఏమాత్రం ఆలోచన చేస్తున్నారా? ఒక లెటర్ రాస్తారు, వదిలేస్తారు, ఒక ప్రకటన చేస్తారు, వదిలేస్తారు. అది కాదు, దాని మీద ఏం చేయాలని. మరి గతంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మార్కెట్ని ఇన్వాల్వ్ చేసి మరి దానికి ఒక అమౌంట్ పెట్టి వాళ్ళకు అండగా రైతులకు నిలబడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరు 45 ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు. ఈ 45 ఏళ్ళ ఇండస్ట్రీ మీరు ఏమంటారు? మీరు ఈ పొగాకు రైతులను ఆదుకోరా అని మిమ్మల్ని అడుగుతున్నాను. నేను ఈ పొగాకు రైతులు ఏమైపోతారు అనుకుంటున్నాను. ఎకరానికి 1,50,000 రూపాయలు పెట్టి ఇవాళ పెట్టుబడి వస్తే చాలా అనుకునే పరిస్థితిలో రైతాంగం వెళ్ళిపోయారంటే ఈ శ్రీమాన్ కంపెనీ ఏమన్నా వాళ్ళు మరి మీ వేయండి, మేము కొంటాము, కొనిపిస్తామని చెప్పి కంపెనీలందరూ కూడా చెప్తే ఆ కంపెనీ వాళ్ళతో మీరేమన్నా ఇప్పటివరకు మీటింగ్ పెట్టారా అని అడుగుతున్నాను నేను. ఆ కంపెనీ వాళ్ళు పిలవాలి, మాట్లాడాలి, రైతులకు అండగా నిలబడి ఈ పొగాకును కొనే బాధ్యత మీరని చెప్పి ఎందుకు మీరు మాట్లాడరని అడుగుతున్నాను. ఎందుకు మీటింగ్ పెట్టరని అడుగుతున్నాను నేను. ఇవాళ ఏమైపోతున్నారు? పొగాకు రైతులందరూ కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు కూడా మీరు బాధ్యత తీసుకోరా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవాళ పొగాకు రైతులు నాణ్యత లేదంటారు. ఫస్ట్ స్టాక్ తీశారు, అది కొన్నారు, 8,000 10,000 కొని తర్వాత దానికి వాళ్ళ ఖర్చుల కింద, నారు ఖర్చు కింద, పట్టాల కింద, అట్ల కింద మొత్తం జమేసేసుకున్నారు. రెండో విడత కొన్నారు, అది వేలం వేసినప్పుడు లాస్ట్ క్వింటాలకి 8,000 నుంచి 12,000 కొనుగోలు చేసి ఆ సొమ్మును కూడా మరి ఇవాళ రాకుండా చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ ఏ రకంగా నష్టపోతున్నాడు? 10,000 కూడా పలకటాలేదు రెండో ఆకు వచ్చేటప్పటికి. గతంలో దాని రేటు 15,000 నుంచి 18,000కు పలికింది. గత ఏడాది మరి రెండో విడత ఆకు 15,000 నుంచి 18,000 కొన్నది. ఇవాళ 10,000 కూడా రావట్లేదంటే రైతు ఏమైపోతారని నేను అడుగుతున్నాను. నేను ఇవాళ రైతును ఆదుకోవాల్సిన బాధ్యత ఎవరిది? కూటమి ప్రభుత్వంగా మీరు ఎలక్షన్ ముందు ఎన్నో కబుర్లు చెప్పారు, ఎన్నో భాషలు చేశారు, ఎన్నో మాటలు చెప్పారు. ఈ రాష్ట్రానికి మేమే, ఈ రాష్ట్రం అందరినీ కూడా అన్ని విధాలు ఆదుకుంటాం, రైతాంగానికి పెద్దపీట వేస్తాం, మీకు 20,000 ఇస్తామని చెప్పారు. రైతు భరోసాకి మీరు